నితీష్ కుమార్ రెడ్డి ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్ ఇదే పేరును పదే పదే గుర్తు చేసుకుంటూ శబాష్ నితీష్ అని చాలాసార్లే అనాల్సి వస్తుందేమో. ఇప్పుడున్న యువతరం క్రికెటర్లో నితీష్ రెడ్డి భారత జట్టు అమ్ముల పొదిలో ఓ కీలకాస్త్రం. బౌలింగ్, ఫీల్డింగ్తో బ్యాటింగ్లో కూడా సత్తా చాటుతున్న ఆల్రౌండర్. భారత జట్టు బాధ్యతను కీలకమైన సమయంలో తమ భుజాన మోసే మోస్ట్ ట్రస్టెడ్ ఆటగాడు. అందుకే మన దేశ క్రికెట్ ఫ్యాన్సే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ నితీష్ ఆటకు ఫిదా అయ్యారు. నిజంగానే నితీష్ వైల్డ్ ఫైర్ అబ్బా అంటున్నారు. మనకు కూడా నితీష్ లాంటి ఆల్రౌండర్ ఉండాల్సిందే అంటున్నారు. తమ ఆశలను పోతపోసి పెంచుకున్న కొడుకు దేశ పరువును భుజాన మోస్తూ అద్భుతాలు చేస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దేముంటుంది? అసలు ఆ సంతోషాన్ని అభివర్ణించేందుకు భాష, పదాలు సరిపోతాయా? అలాంటి అనన్య సామాన్యమైన తరుణాన్ని ఆవిష్కరించగలిగేది కేవలం భావోద్వేగమే. గుండె తరంగమై ఉప్పొంగితే ఆ గర్వమంతా కన్నీటి చెలియలి కట్టను దాటుకొని ఆనంద బాష్పాలుగా ఎగిసిపడుతుంది. అదే జరిగింది ఎంసీజీలో. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయగానే ఆయన తండ్రి ఆనందంతో కన్నీరు మున్నీరయ్యారు. ఆ ఒక్క క్షణం కోసం ఎంతగా ఎదురు చూశారో అంతకంటే కోటి రెట్ల ఆనందం ఆవిష్కృతమైంది. జనమంతా చప్పట్లు కొడుతుంటే ఆ కుటుంబం గుండెలు గర్వంగా ఎవరెస్ట్ శిఖరాన్ని తాకినట్టు పొంగాయి. హీరోచితమైన ఇన్నింగ్స్తో అజేయుడిలా తిరిగి వచ్చిన నితీష్ను కుటుంబ సభ్యులు గుండెలగద్దుకున్నారు. ఆ ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. Enjoy yourself. So proud, so happy. ఈరోజు నితీష్ గేమ్ చాలా బాగా ఆడాడు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేటాము. ఇండియా టీం తరఫున మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. It's not an easy journey for him. All I could say is we are all very proud and very happy. He said it, he did it.